రాక రాక తెలియనూరుకొస్తే వాటర్ కోసం దొరక్క ఎన్ని కష్టాలు పడ్డామో చూడండి. హేట్ చూచి ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ నెల్లూరు సైడ్ ఉన్న గంగపట్నంలో సార్ముడవ్వ టెంపుల్ ఉండేసరికి ఇంకా అక్కడికైతే వెళ్తా ఉన్నాము. అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే మన వాళ్ళది మొక్కుబడి ఉండేసరికి ఇంక నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంక వెళ్లే దారిలో ఇది మైపాడు రోడ్ కాబట్టి చెట్లు ఎలా ఉంటాయో మన అందరికి తెలుసు. అవును, ఇంతకు మీరు నెల్లూరు వాళ్ళు మైపాడు బీచ్ కి వచ్చారో లేదో కింద ఎస్ఎన్ కామెంట్ చేసేయండి. మొత్తానికి టెంపుల్ కి రీచ్ అవగానే చూడడానికి చూడండి ప్లేస్ ఎంత బాగుంది. ఇక్కడ ఫోటో షూట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా టెంపుల్ లోపలికి వెళ్లి అమ్మవారి దర్శనం తీసుకొని బయటకు వచ్చి మన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే మా వాళ్ళు పిలిచి వాటర్ క్యాన్ తీసుకొద్దాం అంటే మినీ కార్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్లే దారిలో వాటర్ క్యాన్లు ఎక్కడ ఉంటాయని చెప్పి అందరిని అడుగుతుంటే ఇక్కడ ఎక్కడ ఉండవు 5 కిలోమీటర్స్ దాటాలనేసరికి ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ 5 కిలోమీటర్స్ కూడా దాటి వెళ్తే ఇక్కడ ఎక్కడ ఉండవు, మళ్ళీ ఆ సైడ్ వెళ్ళాలని చెప్పేసరికి మళ్ళీ అక్కడికే వెళ్ళాము. ఈ ఒక గంట సేపు ఆడికి ఏడికి తిరిగేసరికి మాకు చుక్కలు కనిపించాయి. ఎండకి ఎలాగోలా తిరిగి మొత్తానికి వాటర్ ప్లాంట్ అయితే పట్టేసుకున్నాము. అలా వాటర్ పట్టి చేసుకుని టెంపుల్ కూడా వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి అలా జరిగింది ఈ రోజు. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.